అభినయ్ దర్శన్ గారిని కత్తులతో పొడిచింది, భయంకరంగా కొట్టింది, ఆయనను కోమాలోకి వెళ్ళేటట్టు చేసింది, చంపుదాని మాస్టర్ ప్లాన్ చేసి మర్డర్ చేయడానికి ప్రయత్నం చేసింది ఎవరో తెలుసా? ఎవరో తెలుసా మీకు? చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముపేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ సమయమున ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియచేయడానికి నేను ముందుకు రావడం జరుగుతూ వచ్చింది. అభినయ్ దర్శన్ గారిని భయంకరంగా కత్తులతో పొడిచి బయటికి లాగి బట్టలన్నీ ఓడబెక్కి చచ్చిపోయాడని వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. పూర్తిగా అతను కోమాలోకి వెళ్ళిపోయినాడు. తీసుకొని వస్తూ ఉన్నారు అతన్ని. ఇలా మాటలు లేవు, ఏం లేవు, బ్రతుకుదానని ఆశ లేదు. కానీ దేవుని కృప ద్వారా ఈరోజు మీరు ఒక మంచి వార్త వింటున్నారు. అతను బ్రతికాడు, సజీవంగా ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు డాక్టర్లు, పోలీస్ పర్యవేక్షణలో అతను ఉంటూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ ప్రార్థన చేసినందుకు మా వందనాలు. ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు కూడా మాలాంటి వారి మీద కూడా చాలామంది అటాక్ చేయడానికి ప్రణాళికలు వేసుకుంటారు. ఏమైనా చెడ్డ మాట మాట్లాడాం మేమేమన్నా? ఒక దేవుని సేవకుడిగా సంఘాలు నడిపిస్తూ దేవుని యొక్క మాటలు చెబుతూ చెడిపోతున్న ప్రజలను బాగు చేయడానికి మేము చూస్తున్నప్పుడు, వాక్యమే కాదు, ఇలాంటి పరిస్థితి జరిగినప్పుడు కూడా దైవజనుడిగా స్పందించవలసిన బాధ్యత నా మీద ఉంది. అందరిలాగానే మౌనంగా కూర్చోను, స్పందిస్తాను ఖచ్చితంగా. ఇప్పటికే చాలామంది దేవుని సేవకులు, విశ్వాసులు కూడా స్పందిస్తున్నారు. వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. అయితే ప్రవీణ్ గారు మరణించిన తర్వాత పగడాల ప్రవీణ్ గారు చాలామంది మాట్లాడారు, ఇది తప్పు అని. వాళ్ళ మీద చాలామంది టార్గెట్ చేశారు. దానిలో అభినయ్ బ్రదర్ కూడా ఉన్నాడు. ఆ తర్వాత ఇక చాలామంది దేవుని ప్రజలు కూడా పరిచర్య చేస్తూ పనిచేస్తూ వచ్చారు. దాని విషయం ఒక నెల క్రితమే భరోసా అనే పార్టీ పెట్టి తను ముందుకు వెళ్ళడం, ఆ పాడేరు, ఆ అల్లూరి, ఆ ప్రాంతంలో కూడా అనేక మందిని చైతన్యం చేస్తూ ఉన్నాడు. ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వాటర్ లేదని, సరైన రోడ్డు లేదని, సదుపాయాలు లేదని తను అవసరమా? తనకి ఎంత అవసరమా? ఏదో ఖాళీగా హ్యాపీగా బ్రతకొచ్చు కదా. తనకేం టాలెంట్ లేక కాదు, టాలెంట్ ఉంది. కానీ ఎందుకోసం అంటే ప్రజల కొరకు తను ప్రయత్నం సాగించాడు. ఒకప్పుడు దేవుని సేవ చేస్తూ వచ్చాడు. ఎంతోమంది దేవుని వాక్యం విన్నారు తన మాటలు. ఇప్పుడు ప్రజల కొరకు ముందుకెళ్ళడం జరుగుతూ వచ్చింది. ఒక పని చేయాలనుకున్నప్పుడు కొంతమంది ఆగరండి. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆగరు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందంటే అందరూ త్యాగం చేస్తేనే కదా. నాకెందుకు లేని మౌనంగా ఉంటే ఆ బ్రిటిషర్లతో పోరాడి మనం సాధించుకునే వాళ్ళమా? లేదు కదా. పోరాడాలనే ఉద్దేశంతో ఈరోజు క్రైస్తవులు కూడా ఇలాంటి వాటి మీద పోరాడాలి. నాకెందుకు లేనుకుంటే మనం ఏం సాధించలేం, పోరాడాలి. దాని కొరకు చాలామంది నాయకులు ముందుకు వస్తున్నారు. వారికి సపోర్ట్ చేయడానికి పాస్టర్ వరప్రసాద్ అని నేను కూడా ముందుకు వస్తాను. అయితే అభినయ్ గారిని ఎవరు కత్తులతో పొడిచారు దాని విషయం నేను మాట్లాడతాను. అయితే మనం ముందుగా మాట్లాడడానికి లేదు, ఎందుకంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అక్కడ అభినయ్ బ్రదర్ యొక్క కాల్ రికార్డ్స్ తీసుకున్నారు, ఆ పాస్టర్ గారి యొక్క కాల్ రికార్డ్ తీసుకున్నారు, ఆ దేవుని సేవకుని యొక్క కాల్ రికార్డ్ తీసుకుని వాళ్ళందరూ చెక్ చేస్తున్నారు. ఎన్ని ఫోన్లు వచ్చాయి, థ్రెటింగ్ కాల్స్ ఎలా వచ్చాయి, ఎప్పుడప్పుడు అన్నీ చూస్తారు, దాని గురించి మాట్లాడతారు. ఒకవేళ పైనుండి ప్రజలు వస్తే వాళ్ళ ఫోన్ కాల్స్ కూడా కట్ చేస్తారు. కానీ నిజమైన పోలీసులు ఉంటారు, నిజమైన రాజకీయ నాయకులు ఉంటారు, నిజమైన పార్టీ అధినేతలు ఉంటారు, నిజమైన ప్రజలు ఉంటారు. వారు ఖచ్చితంగా దీన్ని న్యాయమును ముందుకు తీసుకెళ్ళి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. మరి ఇంతకు ఎవరు తన్ను పొడిచారు, చంపాలని చూశారు తెలుసా? ఏం లేదు, చిన్న యవ్వనస్తులు, 20 సంవత్సరాల లోపులే, 20 సంవత్సరాల లోపు వాళ్ళే అతని మీద టార్గెట్ చేశారు. వాళ్ళకి ఏం కావాలా? చదువద్దు, వాళ్ళకి మత్తు మందాలకు అలవాటు చేస్తారు. చాలా రాజకీయ వాదులు, చాలామంది
మత ఉన్మాదంతో నింపబడిన వారు, వాళ్ళ మీద టార్గెట్ తీసుకొని వాళ్లకు డబ్బు ఆశ, అమ్మాయిల ఆశ, మత్తు ఆశ చూపించి వారిని అలా పుసికొల్పుతారు. వారి వెనక తిప్పుకుంటారు, వారి జెండాలను మోయేటట్టు చేస్తారు, వారి యొక్క వాళ్ళ యొక్క నీడలో ఉండేటట్టు చేస్తారు. మళ్ళీ వాళ్ళకి ఏం చేయరు. ఇప్పుడు వాళ్ళు ప్రజల మీద పడ్డారు, నరకాలను చంపాలని చూశారు. ఎవరు తర్వాత డిస్టర్బెన్స్ అయ్యేది? వాళ్ళే కదా. వెనకున్న వ్యక్తులు ఏమవుతారు? బిహైండ్ లీడర్స్ ఏం జరుగుతుంది, ఏం చేస్తారు? వాళ్ళు మౌనంగా ఉంటారు, మాకేం తెలియదండి అని డబ్బులు ఇచ్చి అలా ఇలా మ్యానిపులేషన్ చేసేస్తారు. 20 సంవత్సరాల పిల్లలు యేసు ప్రభు గురించి ఎందుకు సువార్త చెప్పాలో తెలుసా? యేసుక్రీస్తు గురించి దేవుని మాటలు ఎందుకో చెప్పాలో తెలుసా? పిల్లల VBS తీసుకెళ్తే, పిల్లలకు VBS పెడితే ఈ మత ఉన్మాదులు ఏం చేస్తున్నారు? VBS జరగొద్దని ఆ ప్రాంతానికి వచ్చి VBS జరగకుండా అడ్డుపడుతున్నారు. ఏం చేశారండి? దేవుని మాటలు చెప్పి చక్కని మార్గం కూడా తీసుకెళ్తా ఉంటే ఎంతో మందిని ఇబ్బంది పెట్టి, మరి ఎట్లాంటి కావాలి వీళ్ళకు? పాట కచేరీలో, రికార్డింగ్ డ్యాన్సులో ప్రభలు పెట్టి డ్యాన్సులు వేసేది. అప్పుడు బట్టలు ఇప్పుకొని ఒక్కొక్కరు కులుకుతా డ్యాన్సులు వేస్తూ ఒకళ్ళ మీద మగాళ్ళ మీద కింద పడుతూ ఉంటే అప్పుడు పిల్లల్ని తీసుకొచ్చి ముందుకు వచ్చి చూడురా అని వదిలేస్తారు. ఇదేనా? ఇది కావాల్సింది కదా మీకు. దేవుని మాటలొద్దు, VBS వద్దు, సభలు పెడితే అక్కడికి వచ్చి మత ఉన్మాదంతో యేసు ప్రభు గురించిన మాటలు చెప్తే అక్కడికి వచ్చి దాడులు చేస్తారు, చర్చిల దగ్గరకు వచ్చి దాడులు చేస్తారు. ఎవరిదంతా చేసేది? వెనకుండి నడిపించే బ్యాచ్లో. మీకు తెలిసి ఎవరు నడిపిస్తున్నారు? ఆల్రెడీ 20 సంవత్సరాల పిల్లలు లోపు వాళ్ళే, యవ్వనస్తులే చెడిపోతున్నారు. యవ్వనస్తులను టార్గెట్ చేశాడు సాతానుడు. యవ్వనస్తులను టార్గెట్ చేసేసాడు వాడి పని అది. ఈరోజు చదవకుండా, మంచి ఉద్యోగాలు చేయకుండా భారతదేశంలో ప్రజలను దేనికి రెచ్చగొడుతున్నారు? మతమని రెచ్చగొడుతున్నారు, మతం మీద వెళ్తున్నారు. ఒకప్పుడు ఆ జిహాద్ అనే ప్రాంతాల్లో చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వారు జిహాద్ అని తీసుకొస్తారు, ముందుకు తీసుకొస్తారు. జిహాద్ అని తీసుకొచ్చి కత్తులు ఇచ్చి బాంబులు ఇచ్చి పోతారు. ఇప్పుడు మన భారతదేశంలో కత్తులు ఇచ్చి, బాంబులు ఇచ్చి, కర్రలు ఇచ్చి ఒక్కొక్కరు జెండాలు పట్టుకొని ఒక పేరును అనుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఏంటి ఘోరమో నాకే తెలియట్లా, అర్థం కావట్లేదు. ప్రజలకు మంచి నేర్పించాలి, సమాధానం నేర్పించాలి, సంతోషం నేర్పించాలి. కానీ చంపుకోవడమా, నరుక్కోవడమా, కొట్టురా వాళ్ళను, నరుకురా వాళ్ళను, వాళ్ళని పాడు చేయరా, వాళ్ళ మీదకి వెళ్ళిరా అని చెప్పేదే మతం. మేమేమైనా చేస్తాం. కట్టుకుంటే చంపుకుంటే ఎంతసేపు? ఈరోజు అభినయ్ గారిని పొడి చేశారు, చచ్చిపోయి వదిలిపెట్టేశారు. చిన్నపిల్లలే, యవనస్తులు. రేపు వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలా? చచ్చిపోతే ఆడిపోతావు, నరకమే. కత్తి పట్టినోడు కత్తి ద్వారా సస్తాడు, బాంబు పట్టినవాడు బాంబు సస్తాడు, మోసం చేసినాడు మోసం చేతనే సస్తాడు. అది తిరుగులేదు, ఖచ్చితము. ఇప్పుడు అనుకుంటున్నావు నువ్వు నన్ను ఎవడేం చేయలేడు, మాకు వెనక సపోర్ట్ ఉంది, వాళ్ళు నేను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఏం విత్తుతావా, పంట కోస్తావు? యవనస్తులారా నా మాట వినండి. ఒకవేళ నువ్వు ఒక చెడు ఆలోచన కలిగి ఉన్నావేమో, కాల ఎవరెవరో నిన్ను మ్యానిపులేషన్ చేస్తున్నారేమో, ఎవరెవరో నిన్ను మార్చేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకుని డబ్బులు ఇస్తారా? నీకు నీ ఇల్లు పోషిస్తారా? వాళ్ళని చంపు, వాళ్ళని తిట్టు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళని ఇలా చేయి. డబ్బు కొరకే ఇదంతా. నిన్ను వాడుకుంటూ వాళ్ళు బతుకుతున్నారు, నిన్ను ఇది జరుగుతున్న కార్యం. ఇది చాలా దారుణం. యవ్వనస్తులు చిన్న పిల్లలను వాడుకుంటున్నారు, పాడు చేస్తున్నారు. ప్రజల మీద ఎక్కడ చూసినా మత ఉన్మాదం, ఎక్కడ చూసినా ఉగ్రవాదం, ఎక్కడ చూసినా నరహంతకులు, ఎక్కడ చూసినా కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఇదే పరిస్థితి అవుతుంది. ఎక్కడ చూసినా నిన్న దినాన మహారాష్ట్ర ప్రాంతంలో పెట్రోల్ బంక్ దగ్గర ఒక వ్యక్తి పెట్రోలు డబ్బులు ఇవ్వలేదనో, ఆ పెట్రోల్ పోసే వ్యక్తి డబ్బులు ఇవ్వలేదనో, లేకపోతే ఎట్లా జరిగిందో తెలియదు, చిన్న మాట అన్నాడు. ఏంటండి మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పి అన్నాడో లేవో తెలియదు. ఎంబటే 20 సంవత్సరాల లోపు పిల్లలు, 20-25 సంవత్సరాల లోపు కత్తి తీసి అతను అక్కడే పొడిచేస్తారు పెట్రోల్ బంకులో. యేసు ప్రభు తప్ప, గుర్తుపెట్టుకోండి, యేసు క్రీస్తు మాటలు తప్ప మన భారతదేశాన్ని బాగు చేయడం కష్టము.
ప్రపంచాన్ని బాగు చేయడం కష్టం. ఈరోజు ప్రపంచంలో శాంతి సమాధానం ఉందంటే తెలుసా? యేసుక్రీస్తు మాటలే. యేసుక్రీస్తు మాటలే. ఘోరమైన పరిస్థితి. ఇజ్రాయెల్ దేశము, కువైట్, భారతదేశము, అనేక ప్రాంతాలు ప్రపంచంలో అంతా యేసుక్రీస్తు యొక్క మాటలు పని చేస్తేనే బాగుపడదు, లేకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఈరోజు ఆ ప్రపంచం అంతటా మారణ హోమంగా రక్తపాతం వెళ్తూ ఉంది. మీ పిల్లల్ని కాపాడుకోండి, మత ఉన్మాదాలకు నెట్టద్దు. నీకు ఇష్టమైతే యేసు వాక్యం విను, లేకపోతే పక్కన పెట్టు తప్ప అసలు ఏముందో ఆ వాక్యాలు తెలుసుకో. ఏముందో అక్కడ తెలుసుకో. నిన్ను రెచ్చగొడతారు, నిన్ను ఎలాగలా తీసుకెళ్ళిపోతారు, నిన్ను రెచ్చగొట్టి ఏ విధంగా చేస్తారు. నీ తర్వాత నీ భవిష్యత్తే నాశనం అయింది. నీ భవిష్యత్తు నాశనం అయింది. తర్వాత నేను మరలా మాట్లాడతాను. అసలు ఎవరు వీళ్ళు చంపారు, ఎవరు అతన్ని కొట్టారు, నరికేశారు, ఎవరు అతన్ని పొడి చేశారు, ఏంది అనేది కూడా చూద్దాం. చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. చాలా లింక్ సిస్టమ్ అయింది ఇది. ఈ మర్డర్ అటాక్ అనేది చాలా లింక్ సిస్టము. మనం ఊరిక మాట్లాడకూడదు, వీటిని చాలా జాగ్రత్తగా మాట్లాడాలా, జాగ్రత్తగా చూద్దాం. ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. జరిగిన పరిస్థితిని బట్టి మాకు న్యాయం జరగాల. ఎవడు చేశాడో వాళ్ళకి శిక్ష పడాలా, తప్పదు, ఖచ్చితంగా శిక్షించబడాలా. ఇదే వాళ్ళ భార్య కూడా మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఆలోచన చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. బ్రతిమలాడుతున్నాను, కృప చూపించండి, దయ చూపించండి. మీ వైపు చూస్తూ ఉన్నాను. ఈ దాసుని మీరు లేవనెత్తారు, మరలా వాడుకోనండి. చాలా కష్టంలో ఉన్నాడు, కత్తులతో పొడిచారు, అది గాయాల మాను కావాలా దేవా, కడపగా తీసుకురండి. మాకెందుకులే అనే పరిస్థితిలో ఉండే పరిస్థితి లాంటి చూసినప్పుడు వెళ్ళిపోతుంది. క్రైస్తవుల తరపున మీరు సహాయం చేయమని, ప్రపంచ ప్రజల తరపున సహాయం చేయమని, బతికేది కొంతకాలం బాగా బతికి కృప దయచేయమని యేసుక్రీస్తునామమున ప్రార్థన చేయకున్నంతటి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మా కొరకు, మా పరిచయం కొరకు భారత్ ప్రార్థన.